దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం కవచం. ప్రియులారా, కవచం అనగా రక్షణ నిమిత్తం దేహాన్ని కప్పే లోహపు చొక్క లేక గట్టి చర్మం లాంటిది. దేవుని బిడలారా, పూర్వం యుద్ధ సమయంలో దీన్ని ధరించేవారు. ఇప్పుడు గొప్ప సైన్యముగా మనం గమ్యం వైపు సాగిపోతున్నాం. మనం ఆత్మీయ రణరంగములో ఉన్నాం. మనం మనుషులతో పోరాడము కానీ మన శత్రువైన సాతానుతో పోరాడుతున్నాం. గనుక మనం కవచం ధరించుకోవలసిన అవసరత ఉంది. ప్రియులారా, సౌలు ఇచ్చే కవచం దావీదుకు వేసుకునే అలవాటు లేదు. దానికి బదులు ఒక నూతన కవచం అనగా విశ్వాస కవచం ధరించాడు. దావీదు గొలియాతుతో, నీవు కత్తెయు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అన్నాడు. దేవుని బిడలారా, దావీదుకు కవచం యొక్క విలువ తెలుసు. ఆ కవచం ధరించుకున్నప్పుడు దేవుడు అతనికి జయాన్నిచ్చాడు. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అని సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తాం. ప్రియులారా, భద్రత కొరకు ఆయన సన్నిధికి పరిగెడుతున్నావా? దేవుని సర్వాంగ కవచం ధరించుకోకుండా ఏ క్రైస్తవుడు జయ జీవితాన్ని జీవించలేడు. కవచం లేకుండా ఏ విశ్వాసి శత్రువును ఎదిరించలేడు. శత్రువు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుచున్నాడని వాక్యం బోధిస్తుంది. ప్రియులారా, ఆ కురూపి అయిన అపవాది నీ దగ్గరకు వచ్చి గర్జించడం నీకు ఇష్టం లేదు. అందుకే నీవు కవచాన్ని ధరించి ప్రభువైన యేసు క్రీస్తు కొరకు నూతన సైనికునిగా ధైర్యముగా జయజెండా పట్టుకుందాం, జయవీరులుగా నడుద్దాం. వెల్లువెయిన సాతానొచ్చిన ఆత్మ తానే జెండా పైకెత్తు అని పాట పాడుతూ ముందుకు పయనిద్దాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు నాయన. రాత్రంతయు కాచి కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చారు. నీకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి నాయన. నేటి మా పనులలో ప్రయాణములలో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని దర్శించండి. వారికి కావలసిన జ్ఞానాన్ని మీరు దయచేయండి. దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఏదైనా దీవెనలతో మమ్మల్ని నింపండి. పనులలో, పరిచర్యలో మీరు తోడై ఉండండి. ప్రయాణములో తోడై ఉండండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని తండ్రి, ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు మెనుగు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.